జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో ఈ క్యాష్ పేమెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ మద్యం అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో అక్షరాల 1,00,000 కోట్లకు పైగా క్యాష్ పేమెంట్లు జరిగాయి అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లుగా ఈ మద్యం పాలసీ మీద సిబిఐ విచారణ చేపట్టేలాగా కేంద్రాన్ని ఆయన కోరబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడు. సార్, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో లిక్కర్ అమ్మకాలలో అక్షరాల 1,00,000 కోట్లకు పైగా క్యాష్ పేమెంట్లు జరిగాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. 5 సంవత్సరాల్లో మద్యం విషయంలో భారీగా అవినీతి అవకతవకలు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి టీం అంటూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద చంద్రబాబు గారు 26వ తేదీన ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా, ఈ అంశం మీద సిబిఐ విచారణ కోరబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అది నిజమా కాదా అనేటువంటిది ఇంకా మనకు నిర్ధారణ అయితే రాలేదు. కానీ నిజం అవ్వాలని మనందరం కోరుకుందాం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, చట్టబద్ధ పాలన జరగాలి, అవినీతి రహిత పాలన కావాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వార్త నిజం అవ్వాలని కోరుకోవాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ అయిన తర్వాత, డిజిటల్ పేమెంట్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రపంచం వ్యాప్తంగా, ఎందుకంటే మన దేశంలో 140 కోట్ల పైన జనాభా ఉండి దాంట్లో చాలామంది నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడు అసలు డిజిటల్ పేమెంట్స్ ఎలా జరుగుతాయి, అసలు సాధ్యమేనా అనుకున్నారు. కానీ వాళ్ళు ప్రపంచమే ముక్కును వేలేసుకునేలాగా నిరక్షరాస్యులు ఇళ్లలో పనిచేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇవాళ మొబైల్ ద్వారా ట్రాన్స్ఫర్స్ చేయటం, డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అయి ఉండి మద్యం షాపులు తనే నడుపుతూ దాదాపు 6 నెలల క్రితం వరకు, అంటే ఇక వాళ్ళ అధికారం అంతం వచ్చిన తర్వాత, అంటే 4.5 సంవత్సరాల తర్వాత మాత్రమే డిజిటల్ పేమెంట్స్ అలౌ చేసి 4.5 సంవత్సరాల పాటు కేవలం క్యాష్ తీసుకుంటాం అంటే అక్కడే చాలా పెద్ద వైలేషన్ జరిగినట్టు. శాండు, మైన్స్, ప్రతిదీ బోలెడు స్కాములు జరిగినా కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఏంటంటే ఈ మద్యం స్కామ్. అంటే ఇప్పటి వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో గత 5 సంవత్సరాలు అంటే ఈ క్యాష్ పేమెంట్స్ జరిగాయంటూ కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా పోషించిందే ఈ లిక్కర్ అనేటువంటిది మనం అనుకోవచ్చు. పైగా విచిత్రమైన విషయం ఏంటంటే మద్యపాన నిషేధం అనే మాట ఎత్తనప్పుడేమో లిక్కర్ అనేటువంటిది 60 రూపాయల క్వార్టర్ బాటిల్ దొరికేది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19 మధ్యలో మద్యపాన నిషేధం పెట్టి నేను అసలు దాన్ని దశలవారీగా ఎత్తేస్తానన్న ఆయన అది చేయకపోగా 60 రూపాయలు ఉన్న క్వార్టర్ని 200 రూపాయలు చేసి దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేటువంటిది మనకు తెలుసు. 10 నుంచి 15 రూపాయల మధ్యలోనే ఉంటుంది ఒక క్వార్టర్ బాటిల్. దాన్ని 200 రూపాయలకి అమ్మారు అంటే ఎంత ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అయి ఉంటుంది. అది కూడా క్యాష్ రూపంలో రావటం అంటే ఈ క్యాష్ అంతా ఎక్కడికి తరలిపోయింది. అందరూ అనుకున్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లో ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒక కంటైనర్ వెళ్ళేదనేటువంటిది మనం రకరకాల కథనాలు విన్నాం. దానికి ఊతం ఇచ్చేటట్టుగానే ఉంది కదా. ఇంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి క్యాష్ ఎక్కడికి వెళ్ళింది? పైగా మీరు నడుపుతున్నటువంటి, మీరు ఎంత చెప్తే అంతే లెక్క. తయారు చేసేదంతా ఇక్కడ 2 రకాల నష్టం జరిగింది. ఒకటి, ఊరు పేరు లేనటువంటి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకొని కొన్ని వేల లక్షల మంది చనిపోయారు కిడ్నీ వీటితో ప్రాబ్లమ్స్ తోటి, లివర్ ప్రాబ్లమ్స్ తోటి అని చెప్తున్నారు. అది ఒక రకంగా నష్టం. అయితే రెండో నష్టం విపరీతమైనటువంటి దోపిడీ. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్గా తీసుకొని సిబిఐ ఎంక్వైరీ అడగటంలో ఎలాంటి వెనక ముందు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళు కేసులు పెట్టి వీళ్ళు చేస్తే అది కక్ష సాధింపుగా అనిపించవచ్చు. గతంలో మేము చేసాం కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి పొలిటికల్ వెండెట్టా అనొచ్చు. కానీ ఇప్పుడు అదే పనిని వీళ్ళ చేతికి మట్టంటకుండా ఇవాళ వీళ్ళు చెప్పినట్టుగా వినేటువంటి గవర్నమెంట్ పైన ఉంది కాబట్టి
ఈడీ అనేటువంటిది మనీ లాండరింగ్. ఎందుకంటే ఈ డబ్బు అనేటువంటిది ఎక్కడో చోట కంట్రీలో అయితే పెట్టలేరు కదా వీళ్ళు. ఇంతకీ ఈ మద్యం అమ్మకాల్లో జరిగినటువంటి ఈ అవకతవకలు అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి సొమ్ము ఎవరి జేబులోకి వెళ్ళినట్టు, ఆ ధనమంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు సార్? ఎవరి జేబుల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసనల్లోనే జరిగి ఇదంతా కూడా ఈ ఇండియాలో సర్క్యులేట్ అవ్వకుండా దాన్ని మనీ లాండరింగ్ ద్వారా వివిధ కంట్రీస్కి పంపించుకొని వాళ్ళ అకౌంట్స్లోకి జమ చేసుకున్నట్టుగా మనం తీగలాగితే డొంకంతా కదులుతుంది. మనం రకరకాల వార్తలు విన్నాం. లండన్ దగ్గర ఒక ఐలాండ్ కొనుక్కున్నారని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అక్కడ ఒక గోల్ఫ్ కోర్స్ కొనుక్కున్నారని, ఇలాగ అనేకమైనటువంటి వార్తలు విన్నాం మనం. కాబట్టి ఈ వచ్చినటువంటి అక్రమంగా సంపాదించిన ఈ సొమ్మునంతా కూడా దేశం నుంచి తరలించారు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ మాత్రమే కాదు, దీంట్లో ఈడీకి కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనేటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈడీని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటున్నానంటే 300 కోట్ల రూపాయలు చిల్లరైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు 53 రోజులు జైల్లో పెట్టారు. ముందే ఉన్నారు 3000 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 230 240 కోట్లు అన్నారు, చివరికి 21 కోటి అన్నారు. చివరికి ₹2 కూడా మనీ ట్రయల్ అనేది చూపించలేకపోయారు. దాని విషయంలోనే ఆయన్ని అరెస్ట్ చేసి చేయగలిగినప్పుడు, ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇమ్మీడియట్గా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయాలి. ఆ బాధ్యత అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద, సిబిఐకి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అటు సిబిఐని ఇటు ఈడీని లోతైన విచారణ చేస్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 95% ఉన్నటువంటి వాళ్ళలో 99% పాత్రదారులే కానీ వాళ్ళు సూత్రధారులు అవ్వరు. అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటంటే, చట్టానికి దొరకకుండా క్విడ్ ప్రోకో ద్వారా వేల కోట్లు లక్షల కోట్లు ఎలా సంపాదించవచ్చు అనేది ఒకసారి ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. సో ఇలాంటి తెలివితేటలు, అతి తెలివితేటలు చూపించేటువంటి తెలివితేటలు ఆయనకున్నాయి. దానికి వత్తాసు పలికి విజయసాయి రెడ్డి లాంటి ఆడిటర్లు ఉన్నంత వరకు అదే ప్రయోగాన్ని మళ్ళీ ఒకసారి సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ రూపంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈ వచ్చిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనేటువంటిది ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజల డబ్బు. ₹60 ప్రజలకు దొరకాల్సినటువంటి ఒక దీన్ని మీరు మీ స్వార్థం కోసం ప్రజల సంక్షేమం అని పేరు పెట్టి ఆయాచితంగా ₹200 అమ్మారంటే, ఒక క్వార్టర్ మీద ₹140 అంటే రోజుకి ఎంతమంది తాగుబోతులు ఉన్నారు, ఎన్ని క్వార్టర్లు తాగుతారు? కాబట్టి ఇది వేల కోట్ల లక్షల కోట్ల, అంటే అసలు మద్యం మాఫియాలోనే కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుంటే, మరి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంటుందండి? వేల కోట్లు కదండి, ఇది లక్షల కోట్లు దాటిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఒక్క లిక్కర్ స్కామ్లోనే మనకి ఎంత కనపడుతోంది. అలాగ ఒక్కొక్కటి కనుక తవ్వుకుంటూ పోతే రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలి, ఎన్ని రకాలుగా దోచేయాలి, అన్ని రకాలుగా దోచేసినట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రతి దాంట్లో ఇది ఆరంభం కావాలి. ఈ మద్యం స్కామ్ అనేటువంటిది ఇది ఒక ఆరంభం లాగా ఉండి తర్వాత నేను గతంలో కూడా కొన్ని ఛానల్స్లో చెప్పున్నాను, నేను మాట్లాడినప్పుడు, మీరు రెగ్యులర్గా ఏదో కంప్లైంట్ ఇచ్చామనేది కాకుండా దీనికి ఒక శాఖని క్రియేట్ చేయమంటున్నాను నేను. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడ కనపడుతున్నప్పుడు ఏంటంటే, ఒక శాఖని దానికి క్రియేట్ చేసి రికవరీ చేయటానికి వాళ్ళకి ఇంకే పని ఉండకూడదు. ఆ శాఖకి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయటం, వచ్చిన కాడికి ప్రజాస్వామ్యాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి ఇదే ఉండాలి. దానికి రఘురామకృష్ణరాజు గారు లాంటి ఉన్నాం, ఇప్పుడు ఎడిదిరిగి నాకు మినిస్ట్రీ ఇవ్వలేదని ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి ఒక మినిస్ట్రీ ఎడిదిరిగి ఖాళీ ఉంది కాబట్టి అది ఆయనకి ఇచ్చేసి వీళ్ళకి తగిలిస్తే మొత్తం తీగలాగి డొంకంతా లాగి పట్టుకొచ్చేటువంటి ఇది ఉంది. కాబట్టి అలా చేస్తేనే భావితరాలకి మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతాం. ఈసారి కనుక వీళ్ళు తప్పించుకున్నారు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి భయం అనేది లేకుండా పోతుంది. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక తప్పుడు సాంప్రదాయాన్ని మనం నెలకొల్పుతున్నాం. కాబట్టి అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మనం అందరం కోరుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.